నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మొదటి పక్షానికి అంటే అక్టోబర్ మాసంలో 2024లో మొదటి పక్షానికి గ్రహస్థితి ఎలా ఉంది, గోచార రీత్యా మనం చెప్పుకునేటప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది అని కనుక చెప్పుకున్నట్టయితే మనకి గురువు వృషభ రాశిలో ఉన్నాడు, కుజుడు మిథునంలో ఉంటాడు, తర్వాత కేతువు బుధుడు రవి కన్యలో ఉంటారు, శుక్రుడు తులలో ఉంటాడు దాదాపుగా ఇంక చివరిలో 3 రోజులు తప్ప. శని మనకి కుంభంలో వక్రించి ఉంటాడు, రాహులో మీనం. ఇది మనకు ఈ మొదటి పక్షంలో కనిపించేటువంటి రాసుల్లో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి. ఈ స్థితి మూలంగా ఈ 15 రోజులకు గాను అంటే ఈ మొదటి పక్షం గాను మరి ఒక్కొక్క రాశి వారికి, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో చూద్దాం. తులారాశి వారికి ఎట్లా ఉంటుంది అంటే ఉద్యోగ రీత్యా మారాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఉద్యోగ రీత్యా ఇక్కడ ఈరోజు ఇక్కడ, రేపు ఇక్కడ, ఇంకా ఎల్లుండి ఎక్కడో ఇలాగా బాగా తిరగవలసినటువంటి పరిస్థితి. కొన్ని తిరిగేటువంటి ఉద్యోగాలు కూడా ఎక్కువ శాతం రావచ్చు వచ్చేటువంటి వాళ్ళకి. అట్లా భూమి మూలంగా బాగా ధనయోగం అయితే ఉంది. అంటే ఆ భూమి మనం అమ్మవచ్చు, లేకపోతే కొనవచ్చు, లేకపోతే ఎప్పటి నుండో ఉన్న భూమిని మనం అమ్ముకోవచ్చు. ఏదైనా సరే భూమి మూలకంగా ధన ప్రాప్తి అయితే ఉంది. అయితే నీచపడినటువంటి రవి లగ్నంలో ఉన్నాడు కాబట్టి, లగ్నంలో ఎవరున్నా ఇలా నీచపడి ఉంటే బాగా స్ట్రెస్, చాలా విపరీతమైన ఒత్తిడి. ఈ ఒత్తిడి మూలంగా అనేక మార్పులు అయితే ఉంటాయి. నేను ఇది చేయవచ్చా, చేయకూడదా, చేస్తే వచ్చే నష్టం ఏంటి అని ఏ పెట్టుబడి పెట్టాలన్నా, ఏ రకమైన ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నా, మనం ఏది చేయాలన్నా కూడా ఒక ఆలోచన ఇది మిత్తంగా అనమాట. చేస్తే ఏంటో చేయకూడదు. ఈ ఒక రకమైన మానసిక ఇబ్బంది. ఈ మానసికమైన స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే నీచపడ్డ రవి మనకి లగ్నంలో ఉన్నాడు కాబట్టి. ఇదొక్కటి దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మరి మనం ఎట్లాగన్నా సరే రవిని నిత్యం పూజించడం, అంటే పొద్దున్న లేస్తే సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఆ స్ట్రెస్ని తగ్గించుకున్నట్టయితే చక్కగా మనకి బాగా ఉంటుంది. అయితే ఆర్థికంగా కనుక చూసినట్టయితే ఎవరైనా ఇప్పటికీ హోమ్ లోన్స్ వాటి కోసం ప్రయత్నించినటువంటి వారు ఉంటే తప్పకుండా అవన్నీ కూడా లభించేటువంటి విషయంగానే ఉంటుంది. ఇక కుటుంబ సభ్యులు వీళ్ళందరితో మీకు ఒక లాభదాయకమైన విషయం ఏంటంటే, వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యుల్లో మొన్నటి వరకు చిన్నపిల్లాడిగా ఉన్నటువంటి ఒక పిల్లాడు ఉన్నాడు, ఉద్యోగం చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. వాడు సంపాదన యోగ్యుడు అవుతాడు. లేకపోతే ఎప్పుడో మీ భార్య కానీ భర్త కానీ వాళ్ళకి ఉద్యోగాలు లేవు, లేకపోతే ఉన్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం వచ్చేటువంటిది, అంటే సంపాదన పెరిగేటువంటిది. కుటుంబ సభ్యుల నుండి సంపాదన పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా ఇంకా వివాహ విషయము లేదా ఇన్వెస్ట్మెంట్, ఈ 2 విషయాల్లో మాత్రం ఇప్పుడు ఏమీ ముందడుగు వేయకుండా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. ఇక పార్ట్నర్షిప్, ఏదైనా కొత్తగా వ్యాపారాలు చేయాలన్న వీటిలలో కూడా బాగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ మాసంలో తీసుకోకపోతేనే మంచిది అనేది నా సలహా. ప్రస్తుతం మనం చూస్తున్నట్టుగా ఇప్పటి వరకు విన్నటువంటి గ్రహస్థితి మూలంగా ఒక్కొక్క రాశికి మనకు ఇలా చెప్పుకుంటూ వస్తున్నాం కదా. మరి ఇలా ఉన్నప్పుడు అంటే మనం అనుకోకపోయినా కొన్ని అంటే జాతక రీత్యా మనం మారుతున్నటువంటి, అంటే ఒక రకంగా గురువు వక్రించడం కానీ, తర్వాత కుజుడు నీచంలోకి రావడం కానీ, రవి కూడా అదేవిధంగా 15 రోజుల తర్వాత నీచ స్థితి పొందడం కానీ, ఇలా కొన్ని మార్పులు అయితే ఉన్నాయి. ఇంకా శని ఎలాగో ఉన్నాడు కదా, అంటే వక్ర దశలో ఉన్నాడు. అలాంటి పరిస్థితులలో మరి ఎలా ఉంటుంది అంటే సహజంగా ఉండేటువంటి చిన్న చిన్న మార్పులు కొంతమందికి, కొన్ని రాసుల వారికి ఉపయోగం, కొన్ని రాసుల వారికి కొంత మధ్యస్థంగా మిశ్రమ ఫలితాలు ఉంటే, కొన్ని రాసుల వారికి కొంత కష్టంగానే ఉంటుంది. మరి ఎవరికైనా సరే అందరికీ కూడా మనం సుఖంగా ఉండాలి అని మనం యోచన చేస్తాం. అసలు జ్యోతిష్యం అంటేనే ఎవరైనా సరే ఏదైనా బాగులేదు అంటే దాన్ని ఎలా మనం మంచి చేసుకోవాలి, ఎలాగ మనం చేసుకోవాలి అంటే ఒక రకంగా గ్రహాల యొక్క అనుకూలత కోసం మనం పూజ చేసుకోవాలి. అలాగే దేవత అనుగ్రహం పొందడం కోసం ఏదైనా దేవత ఆరాధన చేయాలి. ఇది కాకుండా ప్రకృతి నుండి మనం కొంత కాపాడుకోవడానికి ఒక గోమాత, భూమాత లాంటివి కానీ, సేవకులకు కొంత చేయడం కానీ, ఇలాంటివి మనం చేస్తూ ఉన్నప్పుడు మనకున్నటువంటి దోషాల ప్రభావం తగ్గి గ్రహాల యొక్క దృష్టిలో మంచి దృష్టి అయితే పెరిగి
చెడు దృష్టి అయితే తగ్గేటువంటి స్థితిని మనం పొందుతాం. అలాంటి స్థితి పొందడం కోసమే మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఉన్నటువంటి ఈ అక్టోబర్ మాసంలో ఉన్నటువంటి ఈ పరిస్థితికి మనం ఏం చేయాలి? ఏం చేయాలంటే తప్పనిసరిగా మనం చేయవలసింది, ఎందుకంటే రవి యొక్క స్థితి మారుతుంది, 15 రోజుల తర్వాత నీచంలోకి వస్తున్నాడు. ఇలాంటి స్థితి ఉంటే తప్పనిసరిగా రవి గ్రహం యొక్క అనుగ్రహం పొందడం కోసం తప్పనిసరిగా ఆదిత్య హృదయం చదవడం కానీ, సూర్య నమస్కారాలు చేయడం కానీ, ఇది మర్చిపోకుండా మనం చేయవలసినటువంటి పని. ఇది కాకుండా ఇంకా మరి కుజస్థితి కొద్దిగా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భూపిత్రుడైనటువంటి కుజుడి నుండి అనుగ్రహం పొందాలి అంటే మనం తప్పనిసరిగా లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి, లేకపోతే లలితా నామ స్తోత్రాలు చేయాలి. అలా చేసినప్పుడు నీచబంది అయినటువంటి కుజుడు మూలంగా జరగబోయేటువంటి భూనష్టం కానీ, గృహ సంబంధమైనటువంటి కానీ, ఆస్తులు కానీ ఇలాంటి నష్టాలు జరగకుండా అమ్మ మనల్ని కాపాడుతుంది. కాబట్టి అలాంటి మీ అనుకూలతను బట్టి, మీకు వీలైన దాన్ని బట్టి మీరు లలిత చదువుకోగలుగుతారా, సూర్య నమస్కారాలు ఉదయాన్నే చేస్తారా, లేదు ఇంటి ఇలవేల్పును పూజిస్తారా, మన ఇష్టం ఉన్నటువంటిది. కాకపోతే తప్పనిసరిగా నవగ్రహ మండపానికి మాత్రం ఈ నెలలో ఒకసారి కానీ 2 సార్లు కానీ వెళ్ళడము, నవగ్రహ ఆరాధన చేయడం, ముఖ్యంగా వీలైతే కుజుడు రవి కుజుల యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది మర్చిపోకుండా చేయాలి. ఇది కనుక మనం చేసినట్టయితే మీరు అనుకున్న విధంగా ఏదైతే మీరు ప్రణాళిక వేసుకొని వృద్ధిలోకి రావాలనుకుని మనం చేసేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఉన్నాయి, వాటిలో అనేక రకాలైనటువంటి మంచి జరుగుతుంది, లేదా జరిగేటువంటి చెడును ఆపే స్థితి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ముందుకు వెళ్ళడం, అన్నింటికీ మించి మనం ఏ దోషం ఉన్నా ఇంకేది తెలియదో నాకు ఒక ప్రత్యేకమైన దేవత ఆరాధన అని కాకుండా కనీసం గోశాలకు వెళ్ళడం, ఆ గోశాలలో గోవులకు గ్రాసం ఇవ్వడం, గోసేవ చేయడం కానీ ఇంకేదైనా చేసినట్టయితే గోమాతకి గ్రాసం ఇచ్చినప్పుడైతే సర్వదోషాలు పోతాయి అన్నది మనం చెప్పేటువంటి విషయం. కాబట్టి ఈ రకంగా మనకున్న ఏ దోషమైనా సరే సరిదిద్దుకోవడం కోసం ఈ మాసంలో మీకున్నటువంటి పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడం కోసం నవగ్రహ మండపానికి వెళ్ళండి, గోశాలకి వెళ్ళండి. మీకున్నటువంటి దోషాలన్నీ పోయి అందరూ సుఖంగా ఉంటారు. ఆ సుఖంగా ఉండేటువంటి అందరిలో మనం కూడా ఉండాలని ఆశపడుతూ సర్వే జనా సుఖినో భవంతు.